హాయ్ ఫుడీ ఫ్రెండ్స్, వంటల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనం చికెన్ కట్లెట్ ఎలా చేయాలో తెలుసుకుందాము. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎంతో రుచికరమైన చికెన్ కట్లెట్ స్నాక్ బయట చాలా ఫేమస్, కానీ మనం దీన్ని ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ, చాలా చాలా టేస్టీ కూడా. ఇప్పుడు దీని ప్రాసెస్, ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం పదండి. ఇక్కడ నేను 250 grams చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇంట్లోనే దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్, 1 big boiled potato, 2 full eggs, 1 big onion chopped, cheese optional, green chilies chopped, కొత్తిమీర, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు కనిపించట్లేదని అడగండి, జస్ట్ కిడింగ్. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం కట్లెట్స్ చేసుకునే ముందు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 250 grams చికెన్ తీసుకున్నాను నేను, బోన్లెస్ తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను. దాంట్లో ఏమీ వేయలేదు. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మనం అన్నీ. బాయిల్డ్ పొటాటో యాడ్ చేశాను నేను దీంట్లో. అట్లాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేయాలి, అప్పుడైతే కానీ మంచి టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ నేను ఫుల్ 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీరు మీ స్పైస్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆర్ మీరు గ్రీన్ చిల్లీస్ స్కిప్ చేసుకోవచ్చు. అట్లాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్కి అకార్డింగ్గా నేను 2 spoons యాడ్ చేశాను సాల్ట్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 250 gramsకి 2 spoons సాల్ట్ వేసాను. అట్లాగే ఒక 1/2 spoon పసుపు, ఒక 2 spoons గరం మసాలా. స్పైసెస్ అన్నీ కూడా మీరు మీ టేస్ట్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారపొడి నేను 1 spoon వేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ స్పైసెస్ కూడా మీ టేస్ట్కి అకార్డింగ్గా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. మనం పొటాటోస్ బాయిల్ చేసుకొని పీసెస్గా అట్లాగే వేసుకున్నాము. దాన్ని అన్నీ మెత్తగా మెదిగేలాగా మిక్స్ చేసుకోవాలి మన లోకల్ స్టైల్లో. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని 2 eggs తీసుకొని ఒక బౌల్లో క్రాక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్రాక్ చేసుకున్న ఎగ్స్లో నేను ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ప్లెయిన్ 2 full eggs బీట్ చేసుకుంటున్నాను. సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏం యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యాడ్ చేయొచ్చు, కానీ కొంచెం టేస్ట్ చేంజ్ వస్తుంది. మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ రావాలి అంటే కనుక ఎగ్స్ ప్లెయిన్గా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్లెట్స్ చేద్దాము. కట్లెట్ చేసే ముందు మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి, సో దాట్ మనకి చేయికి అంటుకోకుండా నీట్గా వస్తాయి. మనకి కట్లెట్స్ అనగానే ఓవల్ షేప్, క్లోజ్ టు రెక్టాంగిల్ షేప్ గుర్తొస్తుంది, కానీ మనకు నచ్చిన విధంగా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదా మన పిల్లలకి నచ్చిన విధంగా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్న కట్లెట్ని బ్రెడ్ క్రమ్స్లో ఫ్లిప్ చేయాలి. బ్రెడ్ క్రమ్స్ మొత్తము దానికి అంటుకునేలాగా అటు ఇటు తిప్పుతూ, ఆ తర్వాత ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఫ్లిప్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని బ్రెడ్ క్రమ్స్లో ఫ్లిప్ చేయాలి. ఇలా ఫ్లిప్ చేసి పెట్టుకున్న కట్లెట్ని మనం ప్లేట్లో పెట్టేసుకుంటే రెడీ. ఇలాగే మనం అన్ని కట్లెట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చీజ్ ఆప్షనల్ అండి. ఒకవేళ మనకు కారం ఎక్కువైతే కనుక కొంచెం చీజ్ యాడ్ చేసుకుంటే స్పైస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అట్లాగే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. చీజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఎందుకు అంటే మనకి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా చూసుకొని ఏదైనా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి సేమ్ ఎగ్లో ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఎగ్ క్రమ్స్లో ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు రెడీ. ఇప్పుడు దీనిని మనము మీరు కావాలనుకుంటే ఒక 10-15 minutes రెఫ్రిజిరేటర్లో పెట్టచ్చు.
నేనైతే డైరెక్ట్గా చేస్తున్నాను, అక్కర్లేదు. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఆరోగ్యకరంగా ఎందుకన్నానంటే నేను ఇక్కడ ఆయిల్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి. బ్రెడ్ క్రమ్స్ సెట్ అవ్వలేదు, ఎగ్లో మనం డిప్ చేశాక అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా అక్కర్లేదు. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం చేసిన చికెన్ కట్లెట్స్ ప్యాన్లో పెట్టేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు తిప్పుతూ. హైలో పెట్టద్దు, హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది 4 to 5 minutesలో మనకి చికెన్ కుక్ అవుతుంది. నిజంగా 4 to 5 minutesలో కుక్ అవుతుంది, ఎందుకు అంటే మనం చికెన్ని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కుక్ అయిన తర్వాత ఇంకొకసారి ఫ్లిప్ చేసుకుంటే మనకి చికెన్ కట్లెట్స్ రెడీ. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని మనం వేరే ఒక బౌల్లో నాప్కిన్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. Now we have chicken cutlets ready. Come with me, let's taste. Yeah, చాలా టేస్టీ ఉంటుంది. స్పైసెస్ ఎక్కువ అవ్వలేదు, అట్లా తక్కువ అవ్వలేదు, పర్ఫెక్ట్ వచ్చాయి. మీకు నచ్చినట్టయితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye foodie friends, thank you for watching.